ఆ, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఇటు తిరగబాకండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి. इधर उधर मत घूमिए प्रियो। ఎక్కడున్నాడు? परमेश्वर किधर है? దేవుడు ఎవరు? परमेश्वर कौन है? నువ్వు దేవుణ్ణి చూసావా? क्या परमेश्वर को आपने देखा है? సరే, కొంతమంది ఏం ప్రశ్న వేస్తారంటే, कुछ लोग प्रश्न करते हैं, దేవుడు నోటి మాటతోటి సృష్టి అంతా को बना दिया, యేసు ప్రభువుని ఎందుకు పంపించాలి? यीशु मसीह को दुनिया में भेजने की जरूरत क्या है? యేసు ప్రభువును పంపించి యేసు ప్రభు ద్వారా మాట్లాడి अपना काम कर रहा था, बिल्डिंग बना रहा था, तो ఆయనకి 4 రాళ్ళు అవసరమైనవి. उसको 4 ईंटों की जरूरत पड़ गई. ఇప్పటికే నేను కింద పైన తిరిగి అలసిపోయాను. ఎవరన్నా కిందోళ్ళు ఉంటే కొంచెం బాబు 4 రాళ్ళు ఇచ్చిపోరా అంటే ఇచ్చిపోతారని చూస్తూ ఉన్నాడు. अभी तक मैं ऊपर नीचे कर करके थक गया, अगर कोई नीचे होगा तो मुझे 4 ईंटें पकड़ा देगा तो अच्छा होगा करके नीचे देख रहा था. ఇందులోకి ఒక వ్యక్తి వస్తున్నాడు. इतने में एक व्यक्ति आ रहा था. ఆ వ్యక్తిని పిలిచాడు చప్పట్లు కొట్టి. उस व्यक्ति को बुलाया ताली बजाकर. ఆ వ్యక్తి చూడలా. उस व्यक्ति ने नहीं देखा. చూడకుండా వెళ్ళిపోయాడు. देखे बिना चला गया. కొద్దిసేపు ఉన్నాక थोड़ी देर के बाद ఇంకొక వ్యక్తి వస్తున్నాడు. एक और व्यक्ति आ रहा था. ఆ వ్యక్తిని కూడా చప్పట్లు కొట్టి పిలిచాడు. उस व्यक्ति को भी ताली बजा के बुलाया. ఆ వ్యక్తి చూడలా. उस व्यक्ति ने भी नहीं देखा. అప్పుడు ఈ మేస్త్రికి ఒక ఆలోచన వచ్చింది. तब इस मिस्त्री के अंदर एक विचार आ गया. వెంటనే ఒక రూపాయి నాణ్యం తీసుకొని तुरंत उसने 1 रुपए का सिक्का लिया. ఒక రూపాయి నాణ్యం తీసుకొని सिक्का लेकर అతను ముందు వేసాడు. उसके सामने फेंक दिया. అది వెంటనే టంగ్ 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 అని మోత మోగుతూ అది ఆ ముందు పడింది. वो आवाज करते हुए उसके सामने गिर गई. ఆయన అటు ఇటు చూశాడు. उसने इधर उधर देखा. వెంటనే వంగి ఆ రూపాయి తీసుకున్నాడు. तुरंत झुककर वो 1 रुपए उठा लिए. ఆ రూపాయి తీసి జేబులో పెట్టుకున్నాడు. उस रुपए को उठाकर अपने पॉकेट में रख लिया. వెనక చూశాడు, ముందు చూశాడు, ఇరుపక్కలు చూశాడు, వెంటనే జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. आगे पीछे देखा, अगल बगल में देखा, तुरंत जेब में रख के चला गया. వెళ్ళిపోయాడు. चला गया. అరే ఇతను నా ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. अरे इसने तो मेरी ओर देखा भी नहीं और चला गया. ఏం చేయాలని अब मैं ఆలోచించాడు. क्या करूं करके सोचने लगा. మళ్ళీ ఇంకొక వ్యక్తి వస్తున్నాడు. तुरंत एक और व्यक्ति आने लगा. మళ్ళీ ఏం చేశాడు? फिर क्या किया? ఒక రూపాయి నాణ్యం తీసుకున్నాడు. फिर से 1 रुपए का सिक्का लिया. రూపాయి నాణ్యం తీసుకొని सिक्का लेकर మళ్ళీ అతను ముందు వేసాడు. फिर से उसके सामने डाल दिया. మళ్ళీ టక్ 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 ఆవాజ్ చేసుకుంటూ ఆ కింద పడిపోయింది. फिर से वो आवाज करते हुए उस व्यक्ति के सामने गिर गया. వెంటనే అతను కూడా అటు ఇటు చూసి ఆ పక్కలను చూసి టక్కని ఆ యొక్క రూపాయి నాణ్యం మళ్ళీ జేబులో వేసుకున్నాడు. उसने भी अगल बगल में इधर उधर देखा और उस सिक्के को उठाकर अपने जेब में रख लिया. వెళ్ళిపోయాడు. और चला गया. అరే వీడు కూడా పైకి చూడలేదు. अरे इसने भी ऊपर नहीं देखा. అరే ఏం చేయాలని అనుకుంటున్నాడు. मैं क्या करूं करके सोच रहा था. వెంటనే तुरंत ఇంతలా రాయి ముక్క ఒకటి తీసుకొని इतना बड़ा पत्थर लेकर, ఒక రాయి ముక్క తీసుకొని छोटा सा पत्थर लेकर ఆ కరెక్ట్ గా తల మీద టఫీమ్ అనేసేసాడు. तुरंत उसके सर में डाल दिया. ఆ టఫీమ్ అని ఎప్పుడైతే చేసాడో जब सर में डाल दिया, ఎవడు రాయడు ఎవడు అని చెప్పి పైకి చూసాడు. किसने डाला करके उसने ऊपर को देखा. అప్పుడు అన్నట్టు భయ నేనే వేసాను. तब उसने कहा मैंने ही डाला है. రాళ్ళు ఎత్తుకొచ్చి ఇస్తావా నాకు అని. तुम मुझे थोड़े ईंटें उठा के ऊपर ला के दोगे. మనిషి ఎప్పుడు పైకి చూస్తాడంటే, इंसान कब ऊपर को देखता है? ఎప్పుడు చూస్తాడు పైకి? कब ऊपर देखता है? బాధలు వచ్చినప్పుడు, जब दुख आती हैं, శోధనలు जब వచ్చినప్పుడు, परेशानियां आती हैं, ఇరుకులు వచ్చినప్పుడు, जब समस्याएं आती हैं, ఇబ్బందులు వచ్చినప్పుడు, कोई मुश्किल आ जाती है లేకపోతే तो, नहीं तो దేవుడు ఇచ్చిన వాటిని తీసుకొని प्रभु ने जो दिया उसे लेकर ఇంకా అటు ఇటు చూసి इधर उधर देखकर బస్ వెళ్తూ ఉంటాడు. चला जाता रहता है. వెళ్తూ ఉంటాడు. चला जाता रहता है. పైకి అంత అవసరం లేదు. ऊपर देखने की उसे जरूरत ही नहीं है. మనం అన్నాం అనుకో, अगर हम कहेंगे నువ్వు రక్షణ పొందేవా, क्या तुमने उद्धार पाया, దేవుని మీద ఆధారపడ్డావా, क्या प्रभु पर निर्भर रहते हो,
కొంతమంది అంటారు कुछ लोग कहते हैं ఆధారపడేదేమో నాకు తెలుసు కదా, उस पर निर्भर होना क्या, उसे तो सब पता है, ఆయన తెలుసు కదా, उसे तो सब पता है, నాకేం లేవు నాకేం ఉండి తెలుసు मेरे కదా. पास क्या है, मेरे पास क्या नहीं है, అయినా నాకు అంత అవసరం లేదు ఇప్పుడు. फिर भी मुझे इतनी जरूरत तो कुछ नहीं है. బాధలు వచ్చినప్పుడు మాత్రం जब कोई भी दुख आएगा తురంత ప్రభువా అంటాడు, तुरंत प्रभु बोलेगा, ప్రభువా అంటాడు. प्रभु बोलेगा. కాబట్టి इसलिए ఆత్మీయంగా చూస్తే अगर आत्मिक तरीके से देखा जाए, శ్రమలు వచ్చినప్పుడే కాదు, जब परेशानी आती है तभी नहीं, బాధలు శోధనలు వచ్చినప్పుడే కాదు, दुख मुसीबतें आने पे समय ही नहीं, దేవుని వైపు మనం చూసి ఆయన్ని మనం ప్రార్థించాలి, ఆయన చేసిన కార్యాలను తలపోసుకోవాలి, ఆయన పరలోకంలో ఏమై ఉన్నాడో, భూమి మీద ఏ అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు చేస్తున్నాడో, ఆయన నా కోసం ఏం చేసాడో తలపోసుకుంటూ ఉండాలి. प्रभु को याद करते रहना है. प्रभु ने पृथ्वी और सृष्टि मेरे लिए बनाई है, प्रभु ने मेरे मेरे जीवन में क्या क्या कार्य किए हैं, हर एक उपकार को याद करते हुए उसकी स्तुति करती रहनी चाहिए. పౌలు గారు पौलुस కొలస్సీయులకు రాసిన పత్రికలో, कोलोस्से की लिखी पत्रिका में, అందరూ కొలస్సీయులకు రాసిన పత్రిక తీయండి, सब कोलोस्सियों की लिखी पत्रिका निकालेंगे, 3వ అధ్యాయము 3रा अध्याय 1 నుంచి 4 వరకు చదువుదాం. 1 वचन से 4थे वचन అందరూ तक पढ़ेंगे. బైబిల్ చూడండి. सब बाइबल की ओर देखिए, 1 నుంచి 1 से 4 వరకు. 4 तक. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనుకుడి. ఎలయనగా మీరు మృతి పొందుతారు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. अर्थात जब तुम मसीह के साथ जिलाए गए तो स्वर्गीय वस्तुओं की खोज में रहो, जहां मसीह विद्यमान है और परमेश्वर के दाहिनी ओर बैठा है. पृथ्वी पर की नहीं परंतु स्वर्गीय वस्तुओं पर ध्यान लगाओ, क्योंकि तुम तो मर गए और तुम्हारा जीवन मसीह के साथ परमेश्वर में छुपा हुआ है. जब मसीह जो हमारा जीवन है प्रकट होगा, तब तुम भी उसके साथ महिमा सहित प्रकट किए जाओगे. అర్థమైందా? समझ में आ गया? ఈ 4 వచనాలు. ये 4 वचन. నీవు మృతి పొందితివి, तुम मर गए हो కొత్తగా జన్మించాము. और नए सिरे से जन्म पा चुके हो. యేసు ప్రభువు చెప్పారు, यीशु मसीह ने कहा, ఒకరు నీటి మూలముగాను एक पानी के द्वारा ఆత్మ మూలముగాను और आत्मा के द्वारा కొత్తగా జన్మించాలి. नए सिरे से जन्म लेना है. భూ సంబంధమైనటువంటి శరీరము భూ సంబంధమైంది, जो पृथ्वी से जुड़ा शरीर है वो पृथ्वी से ही संबंधित है. ఆత్మ శరీరం అనేది పైనుండి మనకి ఆత్మీయంగా దొరికింది. जो आत्मिक शरीर है ऊपर से हमें आत्मिक तौर पे मिला है. యేసు ప్రభులు వారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో यीशु मसीह ने यूहन्ना ఒక सुसमाचार సందర్భంలో ఏం 8वें మాట్లాడంటే, अध्याय में कहा, ఒక సందర్భంలో ఏం మాట్లాడంటే एक बार कहा, ఒక సందర్భంలో ఏం एक మాట్లాడంటే संदर्भ में कहा, నేను పైవాడని మీరు కింద వారు అన్నాడు. मैं ऊपर का हूँ तुम नीचे के हो. నేను పైవాడని मैं ऊपर का हूँ మీరు కింద వారు. तुम नीचे के हो. మనము భూ సంబంధమైన వారు. हम पृथ्वी से जुड़े हुए लोग हैं. యేసు ప్రభు పరలోక సంబంధి, यीशु मसीह जो है स्वर्ग से संबंध रखने वाला है, పరలోక సంబంధి. स्वर्ग से संबंध रखने वाला है. మనల్ని కూడా हमें भी పరలోక సంబంధంలో పాలి పంపులు పొందటానికి स्वर्ग के संबंध में मेलजोल करने के लिए క్రొత్తగా జన్మించమన్నాడు. नए सिरे से जन्म ले लो करके యేసు ప్రభు कहा. క్రొత్తగా జన్మించన్నాడు. यीशु मसीह ने कहा नए सिरे से जन्म ले लो. ఎందుకని? क्यों? ఎందుకు జన్మించమన్నాడు? क्यों जन्म लेने को कहा? క్రొత్తగా నువ్వు జన్మించిందే పరలోక రాజ్యానికి వెళ్ళవు. नए सिरे से जन्म नहीं लोगे तो स्वर्ग राज्य नहीं जाओगे. చాలా మంది बहुत सारे लोग, కాపర్లు కూడా కొంత సలహా ఇస్తూ నేను చూశాను. मैंने पासवान लोगों को भी सलाह देते हुए देखा है, అమ్మా మనిషి అన్నాక పాపం చేస్తాడమ్మా, इंसान तो पाप करता ही रहता है, కొద్దో గొప్ప పాపం చేస్తాడు, थोड़ा बहुत तो पाप करता ही रहता మరీ है. ఎంత పరిస్థితులు అంటాడమ్మా. इतना पवित्र कौन बन सकता है? ప్రియులారా, प्रियो, ఒకసారి బైబిల్ చూస్తే एक बार बाइबल को देखेंगे, లోకా సువార్త लूका सुसमाचार 6:40 చూస్తే 6:40, సిద్ధుడైన ప్రతి వాడంట ఆయన లాగా ఉండాలంట. जो भी सिद्ध बनना चाहता है उसे उसी की तरह ही बनना है. చదవండి, అక్కడ చక్కగా చెప్పిన మాట. देखिए ये बात अच्छे से यहाँ लिखी हुई है. 6:40. 6:40, ఆ, चेला अपने गुरु से बड़ा नहीं, हाँ। परंतु जो कोई सिद्ध होगा वह अपने गुरु के समान होगा. అర్థమైందా? समझ में आ ఎట్లా गया? ఉంటాడంట? कैसा होगा? శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడును సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. తన బోధకుని వలె ఉండును. చూసారా? ఎట్లా ఉండాలి మనం? किस तरह रहना चाहिए हमें? క్రీస్తులాగా ఉండాలి. मसीह की तरह रहना चाहिए. క్రీస్తు ఎవరిలాగా ఉన్నాడు? मसीह किसकी तरह है? పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి లాగా ఉన్నాడు. स्वर्ग में जो हमारे पिता हैं उनकी तरह है, తండ్రి లాగా ఉన్నాడు. पिता की तरह है.
అసలు యేసుక్రీస్తు ఎందుకు పంపించాడు భూమి यीशु మీదకి? मसीह को क्यों पृथ्वी पे भेजा गया? దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. क्योंकि परमेश्वर आत्मा है, దేవుడిని ఎవరు చూడలేదు. परमेश्वर को किसी ने नहीं देखा। అసలు ఆయన యొక్క మాటలు ఏంటో, ఆయన తత్వం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన యొక్క మరి కార్యాలు ఎవరు తెలియదు. उसकी बातें क्या है, उद्देश्य क्या है, उसका तत्व क्या है, वो कौन है, उसको किसी ने नहीं देखा తన है। కుమారుని భూమి మీదకి పంపించి తన కుమారుని ద్వారా తాను మహిమపరచుకోవాలనుకున్నాడు. తన కుమారుని తన ఉద్దేశాన్ని ఈ ప్రజలకు తెలియజేయాలనుకున్నాడు. अपने पुत्र को पृथ्वी पर बेचकर अपने पुत्र के द्वारा उसने महिमा पानी चाहिए, और वो कौन है, अपने पुत्र के द्वारा उस दुनिया को बताना चाहा। యేసు ప్రభువులో మరి సర్వ పరిపూర్ణత ఉంది. దైవత్వం అంతా యేసు ప్రభువులోనే ఉంది. यीशु मसीह के अंदर सारी परिपूर्णता है और ईश्वरत्व भी है। ఒకసారి एक बार శిష్యులు चेले ఒక్కసారి తండ్రిని చూపించమన్నారు. चेलों ने कहा हमें एक बार पिता को दिखाओ, ఒక్కసారి తండ్రిని చూపించు. एक बार पिता को दिखाओ। ఇప్పుడు యేసు ఏమన్నాడు? तब यीशु मसीह ने क्या कहा? నన్ను ఇంతకాలం నేను మీ దగ్గర ఉన్నాను, मैं इतने समय से तुम्हारे साथ हूँ, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. मुझे देखा तो पिता को देख लिया। తండ్రి నేను ఒకటే, पिता और मैं एक ही हैं, మా ఇద్దరిలో ఏమీ కూడా తేడా లేదు. हम दोनों में किसी तरह का फर्क ही కాబట్టి नहीं है। పిల్లరా, इसलिए ప్రతి प्रियो, ఒక్కరు దేవుడు లాగా ఉండాలి. हर एक को परमेश्वर की तरह ही रहना चाहिए। నేను దేవుడు లాగా ఉన్నాను. मैं परमेश्वर की तरह नहीं हूँ, మరి దేవుణ్ణి ఎలా గుర్తించావు నువ్వు? तो कैसे आपने परमेश्वर को ఈ पहचान భూమి लिया? మీద దేవుణ్ణి ఎవరిలో గుర్తించావు? इस पृथ्वी पर किसके अंदर परमेश्वर है करके యేసు पहचाना? ప్రభువులో, यीशु मसीह में, యేసు ప్రభువులో గుర్తించావు. यीशु मसीह में पहचाना। అర్థమైంది మీకు? समझ में आ गया అందుకని आपको? యేసు ప్రభువులాగా మనం ఉండాలి. इसलिए यीशु मसीह की तरह हमें रहना యేసు चाहिए, ప్రభువులాగే ఉండాలి మనం. यीशु मसीह की तरह ही रहना चाहिए। అర్థమైంది ఇప్పుడు? समझ में आ गया आपको? చూడండి, देखिए యోహాను సువార్త यूहन्ना सुसमाचार 10:30 చదవండి. 10:35, యోహాను సువార్త यूहन्ना सुसमाचार 10:35 10:35। చదవండి. यदि उसने उन्हें ईश्वर कहा जिनके पास परमेश्वर का वचन पहुंचा। బస్. అర్థమైందా? వాక్యమే దేవుడు. वचन ही परमेश्वर है। ఆ వాక్యమైన దేవుడు మనలోకి వస్తే वो वचन रूपी परमेश्वर हमारे अंदर आ जाए మనం तो ఎవరు అంట? हम कौन है? దేవుళ్ళు అంట. ईश्वर हैं। చదవండి ఒకసారి. एक बार पढ़िए। దేవుని వాక్యం ఎవనికి వచ్చింది దేవుని వాక్యం ఎవనికి వచ్చెను వారే దైవములు వారే దైవములు. అర్థమైందా? समझ में आ गया? ఇప్పుడు నువ్వు అనబాకేక, अब ये मत कहो ఎవరండి అంత దేవుళ్ళలాగా ఎవరు పరిశుద్ధంగా ఉంటారండి? परमेश्वर की तरह कौन पवित्र रह सकता है? ఆయన అంటే దేవుడండి. वो तो परमेश्वर है। యేసు ప్రభులా కూడా పరిశుద్ధంగా ఎవరు ఉంటారండి? यीशु मसीह की तरह पवित्र कौन रह सकता है? ఆయన పరిశుద్ధుడండి. वो तो पवित्र है। మనం మనం మానవులమండి. हम तो इंसान हैं, మనలో బలహీనతలు ఉంటాయండి. हमारे अंदर कमजोरियां होती हैं, ఏదో తప్పు చేస్తానే ఉంటామండి. कोई ना कोई गलती तो करते ही ఏదో తప్పు रहेंगे, జరుగుతానే कोई ना ఉంటుంది. कोई गलती तो అంటే होती తప్పు रहेगी। చెయ్యాలని అనుకుంటున్నారా? आप गलत करना ही सोचते हो क्या? అంటే పరిశుద్ధంగా ఉండాలనుకోవట్లేదా? पवित्र रहना नहीं चाहते? తప్పు చేయకుండా ఉండాలనుకోవట్లేదా? बिना गलती करे रहूं करके नहीं అంటే सोचते మన क्या? ఆలోచనలు ఎటువైపు ఉన్నాయో మనం కూడా అటువైపు ఉంటాం. हमारे विचार जिधर होंगे हम भी उधर ही होंगे, మన ముఖం ఎటువైపు ఉంటే అటువైపు ఉంటాం మనం. हमारा मुंह जिधर होगा हम उसी तरफ होंगे। ప్రియులారా, प्रियो, అందుకే इसलिए కీర్తనాకారుడు కూడా भजनकार भी 82వ కీర్తన 6వ వచనం చదవండి. 82 भजन संहिता 6वां वचन, 82వ కీర్తన 6వ వచనం చదవండి. 82 भजन संहिता 6वां वचन, मैंने कहा था तुम ईश्वर हो और सबके सब परम प्रधान के पुत्र हो। అర్థమైందా? समझ में आ गया? ఏమన్నాడు? क्या कहा? మీరు దైవములనియు మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులని మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. నేనే సెలవిచ్చి ఉన్నాను. చూసారా देखा? ప్రియులారా, प्रियो, మొట్టమొదటిగా మానవుణ్ణి ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించింది పాపులుగా కాదు, పరిశుద్ధులుగా. सबसे पहले मानव आदम और हव्वा थे, उनको पवित्र बनाया, पापी नहीं बनाया परमेश्वर పాపులుగా ने, సృష్టించలేదు. पापी नहीं बनाया। అంటే మానవులు దేవుడు పరిశుద్ధులుగానే చూసుకోవాలి. इंसानों को परमेश्वर ने पवित्र ही देखना కానీ चाहा, మధ్యలో వచ్చింది పాపం. लेकिन बीच में पाप आ गया, పాపం మధ్యలో వచ్చింది. बीच में पाप आ गया। మొదటి నుంచి లేదు పిల్లారా, सबसे पहले नहीं था, మొదటి నుంచి లేదు. पहले से नहीं था। ఈ మధ్యలో వచ్చిన పాపం మధ్యలోనే పోవాలి. ये बीच में जो पाप आया वो बीच में ही चला जाना चाहिए, మధ్యలో వచ్చిన పాపం మధ్యలోనే పోవాలి. बीच में जो पाप आया वो बीच में ही जाना అంత चाहिए, అంతం తక్క వెళ్ళకూడదు. अंत तक नहीं जाना चाहिए। అందుకే అన్నాడు, इसलिए कहा है పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి. स्वर्ग राज्य निकट आ गया है, मन फिराओ। ఈ మధ్యలో వచ్చిన పాపను మధ్యలో తుడిచేసేయండి. बीच में जो पाप आया उसको बीच में ही मिटा डालो, మధ్యలో తుడిచేసేయండి. बीच में ही मिटा डालो। అందుకే इसलिए పైనున్న వాటిని ఎతకండి అన్నాడు. ऊपर की वस्तुओं पर ध्यान लगाओ। ఈ బైబుల్ పైన నుంచి వచ్చిన జ్ఞానం, ये बाइबल जो है ऊपर से आया हुआ ज्ञान है, భూ సంబంధమైనది కాదు. पृथ्वी से जुड़ा हुआ नहीं है। నేను దృష్టాంతం ఒకటి చెప్తాను మీకు. मैं आपको एक दृष्टांत बताता हूँ। ఒకసారి ఒక ఇంట్లో దొంగలు పడ్డారంటే, एक बार एक घर में दो चोर घुस गए, ఇద్దరు దొంగలు పడ్డారు. 2 चोर घुस गए। వాళ్ళు అంతా అటు ఇటు సరుతూ ఉన్నారు. वो सब कुछ इधर उधर खोज रहे थे। ఇంతలోకి इतने में ఆ ఇంటి వాళ్ళు వచ్చారు. उस घर के लोग आ गए। ఆ ఇంటి వాళ్ళు వచ్చే కల్లా उन घर के लोग आते ही ఆ తలుపు కొంచెం వాటంగా వేసింది. दरवाजा ऐसे ही धीरे से बंद कर रखा వీళ్ళు था। గమనించారు. इन्होंने ध्यान दिया, వెంటనే పైకి ఒకడు ఎక్కాడు, మంచం కింద ఒకడు దూరాడు కింద.
एक पलंग के नीचे, एक ऊपर चढ़ गया। పైకేమో ఒకడెక్కాడు, एक तो ऊपर चढ़ गया, మొచ్చు మీద ఒకడెక్కాడు, एक तो ऊपर जो टांड होती है उस पर चढ़ गया, ఒకడేమో మంచం కింద దూరాడు. एक तो खाट के नीचे चला गया। సరే వీళ్ళు లోపలికి వచ్చేసారు. घर के लोग अंदर आ गए, అయ్యో మా ఇంట్లో దొంగలు పడ్డారు, మా ఇంట్లో దొంగలు పడ్డారు, మా ఇంట్లో దొంగలు పడ్డారు. चिल्लाने लगे हमारे घर में चोर आ गए, चोर आ गए, चोर आ गए। ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చేసారు. आस पड़ोस के सब लोग इकट्ठा हो అరే गए। ఎప్పుడు జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు अरे జరిగింది? कब हुआ ऐसा, कब हुआ करके बोलने సరే लगे। వచ్చి మాట్లాడుతూ ऐसे ही आपस में बातें कर रहे थे। ఏమోలేమో మనకేం తెలుసు, అంత పయ్యోడు తెలుసు అంటున్నారంట. वो कहने लगे हमें क्या पता, सब तो ऊपर वाले को पता है। ఆ పయ్యోడు తెలుసమ్మా, మనకేం తెలుసు. सब ऊपर वाले को ही पता है, हमें क्या पता करके बोलने लगे। ఎవరు వచ్చినా గానీ जो भी आता था मिलने के लिए, ఏమోలేమో మనకేం తెలుసు, ఆ పయ్యోడు తెలుసు. अरे हमें क्या पता, ये बात तो सब ऊपर वाले को पता है। ఆ పైనోడు అనుకుంటున్నాడంట, ऊपर वाला सोच रहा था అరే నేనే కనపడుతున్నాను వాళ్ళకి. क्या सबको मैं ही दिखाई दे रहा हूँ। ప్రతిోడు వచ్చి పైనోడికే తెలుసు, పైనోడికే తెలుసు అంటున్నారు. हर कोई आ रहा है और बोल रहा है ऊपर वाले को पता है, ऊपर वाले को पता ఈ है। మంచం కింద ఉన్నవాడిని ఎవరు చూడలేదు. जो खाट के नीचे है उसको कोई नहीं देख रहा। అసలు ఈడే కదా అంతా చేసింది. మంచం सब కింద कुछ ఉన్నవాడు तो जो खाट के नीचे छुपा है वही कर रहा था అసలు ना। ఈడే అంతా ప్లాన్ చేసాడు. सब प्लान तो इसी ने बनाया था, ఆయన మాత్రం ఎవరు అంటలేదు. उसको कोई नहीं बोल रहा। ప్రతిోడు రావటము हर एक आ रहा है, ఏమోలే అమ్మ పైన ఉన్నోడు కాదు, क्या कर మనకేం सकते తెలుసు. हैं, ऊपर वाले को ही सब कुछ पता है। అందరూ అట్లా అంటున్నారట. सब ऐसे ही बोल रहे थे। మనోడు బాగా కోపం వచ్చి, जो ऊपर छुपा था चोर, उसको गुस्सा आ गया, బాగా కోపం వచ్చి बहुत ज्यादा गुस्सा आ गया। ఒక్కసారి పైనుంచి కింద ఎగురుదుగాడు. ऊपर से नीचे एकदम कूद गया। ఏమయ్యా నేను ఒక్కడు దొరికాను మీకు? क्या तुम सब लोगों को मैं अकेला मिला हूँ? అందరూ వచ్చి పైన ఉన్నవాడు తెలుసు, పైన ఉన్నవాడు తెలుసు, కింద ఉన్నవాడు తెలియదు. ఆయన చూడండి, ఆయన తెలియదు. ఆయన పట్టించుకొని ఎవరు మంచం सब కింద सब ఉన్నవాడు आके बोल रहे हैं कि ऊपर वाले को पता है, ऊपर वाले को पता है। जो खाट के नीचे छुपा है उस पर कोई ध्यान ही नहीं दे रहे। వీళ్ళకి అర్థం కాల ఏం జరిగింది. उन्हें समझ में ही नहीं आया क्या हुआ। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो, అందుకే అంటారు ఎప్పుడైనా చూడండి, इसलिए देखिए ఎవరు బండి ఏమంటారు, जो भी कहे क्या बोलता है, ఆ పైన ఉన్నవాడు మన ఆయన తెలుసా, మనకేం తెలుసా. ऊपर वाला जो है उसी को ही पता है, हमें क्या पता। ఈ లోకంలో నాస్తికులు ఉన్నారు. इस संसार में नास्तिक लोग भी हैं। ఈ నాస్తికులకి దేవుడు అంటే పడదు. नास्तिक लोग परमेश्वर पर विश्वास ही नहीं అసలు करते। దేవుడు అంటే ఒప్పుకోరు. परमेश्वर है बोलते हैं तो यकीन ही नहीं करते, వాళ్ళు मानते ही 3 नहीं। రోజులు నాస్తిక సభ పెట్టారంట. उन्होंने 3 दिन की सभा रखी, नास्तिक सभा। నాస్తిక సభ नास्तिक అంటే सभा, దేవుడు లేడు, परमेश्वर है ही नहीं, ఉంటే చూపించండి अगर है तो दिखाओ। అని 3 రోజులు సభ इस పెట్టారు. विषय पर 3 दिन सभा रखी। 3 రోజులు సభ అయిపోయింది. 3 दिन की सभा हो गई। తర్వాత వచ్చారు గ్రామాలు. उसके बाद अपने अपने गांव आ गए। ఎరా సుబ్బారావు ఎట్లా జరిగిన మీటింగులు, నాస్తిక సభలు బాగా జరిగినాయి అంటారా అన్నాడు. उन्होंने कहा क्या सुब्बाराव कैसे लग गए मीटिंग्स, क्या नास्तिकों की सभा अच्छे से हो ఒరే गई? దేవుడి దయ వల్ల బాగా జరిగినాయి రా. उसने कहा परमेश्वर की दया से सब कुछ अच्छा हुआ। అర్థమైందా మీకు? समझ में आया आपको? అంటే मतलब ఈ మనిషిని దేవుడు సృష్టించడానికి ఒక నిదర్శనం ఉంది. इंसान को परमेश्वर ने ही बनाया है, इसका एक सबूत भी है। ఒక నిదర్శనం ఉంది. एक सबूत भी है। ఆయన యొక్క ముద్ర ఒక మనిషిలో పెట్టాడు. उसकी छाप उसने हर इंसान में रखी है। 3 రోజులు వాళ్ళు 3 दिन उन्होंने నాస్తిక సభ పెట్టారు. नास्तिक सभा रखी, దేవుడు లేడు అన్నారు. परमेश्वर नहीं है करके प्रचार సభలు ఎలా किया। జరిగినాయి అంటే దేవుడి దయ వల్ల బాగానే జరిగినాయి सभा అన్నారు. कैसे हुई पूछने पर परमेश्वर की दया से सब అసలు अच्छा हुआ बोलते దేవుడు हैं। అనే మాట వచ్చిందా? परमेश्वर करके मुझसे आया ना। అసలు దేవుడు లేడు అని వాదిస్తారు కొంతమంది. कुछ लोग परमेश्वर है ही नहीं करके वाद దేవుడు विवाद करते లేడు हैं। అని వాదిస్తారు. परमेश्वर है ही नहीं करके वाद विवाद करते हैं। ఎవరో ఏసాబా ఎంతమంది రా పిల్లలు? ये साबू आपके कितने बच्चे हैं? ఒరే దేవుని దయ వల్ల 3 పిల్లలు రా. अरे परमेश्वर की दया से 3 बच्चे हैं। ఎందుకని అంటారు? क्यों ऐसा बोलते हैं? దేవుడు సృష్టించినప్పుడు जब परमेश्वर ने सृष्टि की, తనదంటూ తన ముద్ర అంటూ ఒక మనిషిలో వేసాడు. अपना छाप उसने इंसान के अंदर लगाया है। అందుకే చూడండి, इसलिए देखिए పెద్దానికి దేవుడే అంటారు, इंसान हर विषय में भगवान भगवान बोलता ఆ है। పైన ఉన్నవాడి దయ అంటారు, ऊपर वाले की दया है करके बोलता है। పైన ఉన్నవాడి దయ అంటారు. ऊपर वाले की दया है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం భూ సంబంధమైన విషయాలు ఎప్పుడు పాల్గొనకూడదు. पृथ्वी से संबंधित विषयों में हमें कभी भी जुड़ना नहीं चाहिए। ఏం చేస్తుందంటే ఈ భూ సంబంధమైన మనసు లాగుతూ ఉంటుంది. భూ సంబంధమైన విషయాల్లో ये मन जो है पृथ्वी से संबंधित वस्तुओं की ओर हमें खींचने लगता है, లాగుతా ఉంటుంది. खींचने लगता ఒక है। ఆకర్షణ ఉంటుంది. एक आकर्षण होता है। ఈ లోకంలో इस संसार में పాపం వైపు ఎక్కువగా ఆకర్షణ ఉంటుంది. पाप की ओर ज्यादा आकर्षण लोग होते हैं। పాపం చేద్దామని ఆశ. पाप करने की आशा। ఎందుకని? क्यों? మనం పాపులం కదా, हम पापी हैं, జన్మతః పాపులం. जन्म से पापी हैं। ఈ మధ్యలో వచ్చిన ఈ పాపం వలన बीच में जो ये पाप आया, ఈ మనిషి ये इंसान, ఈ పాపం చేయాలని ఆశ ఉంటది. उनके अंदर पाप करने की आशा ही होती है। ఏదో ఒక విధంగా, किसी ना किसी तरह, ఏదో ఒక విధంగా किसी ना किसी तरह ఆజ్ఞాతిక్రమమే చేద్దాం. आज्ञा का उल्लंघन करेंगे। పూర్తిగా మనం దేవుడికి లోబడద్దు. पूरी तरह परमेश्वर में नहीं झुकेंगे, పూర్తిగా లోబడద్దు. पूरी तरह नहीं झुकेंगे। ఏదో ఒక లోపం మనలో ఉండాలి. कोई ना कोई कमी हमारे अंदर होनी चाहिए, ఏదో ఒక లోపం మనలో ఉండాలి. कोई ना कोई कमी होनी ही चाहिए। కానీ लेकिन ప్రభులు వారు ఏమంటున్నారు? प्रभु क्या कहता है? వాక్యం దేవుడు ఏమంటున్నాడు? वचन रूपी परमेश्वर क्या कहता है? చూడండి, देखिए
పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనుకుడి. ऊपर की वस्तुओं पर ध्यान लगाओ लेकिन पृथ्वी से संबंधित वस्तुओं पर ध्यान मत लगाओ పెట్టొద్దు. मत लगाओ। సంఘానికి ఇస్తున్నటువంటి ఇది ఒక ఆధ్యాత్మిక సందేశం. कलीसिया को दिया गया आत्मिक संदेश है ये। పైన ఎవరున్నారు? ऊपर कौन है? దేవుడు ఉన్నాడు. परमेश्वर है, తండ్రి అయిన దేవుడు, पिता परमेश्वर యెహోవా. यहोवा। ఆయన కుడిపార్శ్వన ఎవరున్నారు? उसके दाहिनी ओर कौन है? యేసు ప్రభు ఉన్నాడు. यीशु मसीह है। లోకాన్ని, పాపాన్ని, మరి శాపాన్ని, సైతాన్ని ప్రతి ఒక్కటి జయించి వెళ్ళిపోయాడు. संसार को, पाप को, शैतान को, हर एक को जीत कर चला गया, జయించి వెళ్ళిపోయాడు. जीत कर चला गया। ఈ పృథ్వీ సంబంధమైన మనస్సు ये पृथ्वी से संबंधित जो मन है చాలా భయంకరమైనది. बहुत ही भयानक है। ఒకసారి एक बार ఒక పాస్టర్ గారు एक पास्टर अम्मा और వాళ్ళు సేవ చేస్తారు. पास्टर जी सेवा करते थे। వాళ్ళు ఏదో పని మీద వెళ్ళొస్తున్నారు. तो किसी काम में जाकर आ रहे బాగా थे। బాగా ఎర్రటి ఎండ, बहुत ही कड़ी धूप थी, బాగా ఎండ. बहुत ही कड़ी धूप। ఆ ఎండకి బాగా చెమట పట్టి उस धूप से बहुत पसीने पसीने हो गए, వాళ్ళు పాపం ఇదైపోయారు. बहुत ही परेशान हो गए थे। అప్పుడు మన పాస్టర్ గారు అన్నారంట, पास्टर जी ने कहा మీ నుంచి వచ్చిన ఈ బాధ అంతా మీ నుంచే వచ్చింది. तुम्हारी वजह से ही ये सारी परेशानी आ गई। నువ్వు గనక ఆ పండు తినకపోతే अगर तुम वो फल नहीं खाती तो ఇంత ఎండ ఉండదు కదా. इतनी कड़ी धूप होती ही नहीं। నువ్వు గనక ఆ పండు తినకపోతే अगर तुम वो फल नहीं खाती ఇంత ఎండ కాసేది కాదు. इतनी कड़ी धूप होती ఈ ही नहीं, భూమి శపించబడేది ये కాదు. पृथ्वी शापित ही नहीं होती। రామందంట, तब उसने సరే कहा నేను తింటే తిన్నాను, अरे मैंने खाया तो खा लिया, నువ్వెందుకు తిన్నా? तो तुमने क्यों खाया? నువ్వు కూడా తింటేవుగా. तुमने भी खाया ना। ఏం చేస్తాం, మీరు అట్లా చేశారు మమ్మల్ని. क्या करे, तुम लोगों ने ऐसा हमें कर दिया। వెనక వైపు ఒక అతను నుండి వింటున్నాడంటే ఈ మాటలు, पीछे रहकर एक व्यक्ति इन बातों को सुन रहा ఈ था, మాటలన్నీ వింటున్నాడు. इन बातों को सुन रहा था। సరే ఆయన అన్నాడంట, उसने कहा అయ్యే ఎంత దూరం వెళ్ళాలి అన్నాడు. कितनी दूर जाना है? చాలా దూరం వెళ్ళాలండి. बहुत ज्यादा दूर जाना ఒక है। పని చేయండి, तो एक काम करो, పక్కనే మా ఇల్లు ఉంది, बगल में ही मेरा घर है, ఒక ఇల్లు అంతా ఖాళీగా ఉంది, पूरा घर खाली है, బాగా ఎండ ఉంది కదా. बहुत कड़ी धूप है ना। ఈ ఎండంత సేపు जब तक ये धूप है హాయిగా आराम करना, రెస్ట్ తీసుకోండి. आराम करना। కూలర్ కూడా ఉంది, कूलर भी है, మంచి చల్లటి గాలి ఉంది. अच्छी ठंड भी है, రండి అయ్యా. ठंडी हवा भी है, आप आ जाओ। పాస్టర్ గారు అన్నాడంట, पास्टर जी ने कहा ఏమో ఈ పని చేద్దామా, चले क्या? వెళ్దాం పని. चलते हैं। పోయారు, गए, లోపల పోయారు. अंदर गए। మంచం చక్కగా అంతా వేసి ఉంది, खाट अच्छे से डाला हुआ था, నీళ్లు పెట్టారు, पानी था पीने के लिए, ఆరాం తీసుకున్నాం. आराम ले रहे थे। ఆయన అన్నాడంట, उन्होंने कहा అయ్యా ఒక్క విషయం, एक बात याद ఈ रखना, గంప మాత్రం ఎత్తబాకండి इस అన్నాడు. टोकरी को मत उठाना। ఈ గంప మాత్రం ఎత్తబాకండి. इधर एक टोकरी है, इसको मत हटाना। మాకేం పని అయ్యా గంప ఎత్తారు, మేము మా గంపకి మాకు సంబంధం ఉంది. इस टोकरी से हमें क्या करना, हमारा इससे कोई संबंध नहीं ఏదో है। పాప రెస్ట్ కోసం ఒక ఇల్లు ఇచ్చావు, आराम करने के लिए घर दिया, కాసేపు రెస్ట్ చేసి వెళ్తాం. थोड़ी देर आराम करके जाएंगे। ఈ గంప ఎత్తడానికి మాకెందుకంట, इस टोकरी को हम क्यों उठाएंगे, మాకెందుకు हमें क्या करना, అన్నారు. ऐसा बोला। సరే ఆయన ఏం చేశాడు, तो उसने क्या సరే किया, రెస్ట్ చేసి వెళ్ళిపోయాడు. आराम करके आराम कर लो करके बोल के चला गया। కాసేపు ఉండక చెమట బాట తీరిపోయింది. थोड़ी देर आराम किया तो पसीने सारे ठीक हो गए, ఇద్దరు హాయిగా కొనుక్కున్నారు. आराम से सो रहे थे दोनों। కాసేపు ఉండక थोड़ी देर के बाद ఏమయ్యారు పాస్టర్ గారండి, पास्टर जी ఆ గంప ఎత్తాలన్నది నాకు అన్నాను. मेरा मन कर रहा है एक बार उस टोकरी को उठा के देखूं। ఏయ్ ఆయన ఏం చెప్పాడు, अरे वो क्या बोल के गया, నీకు గంప ఎత్తదని చెప్పాడు. टोकरी मत उठाना बोला ना, మనకెందుకు, हमें क्या करना। ఆయన రెస్ట్ ఉండమని చెప్పాడు, రెస్ట్ తీసుకుంటున్నాం. उसने रेस्ट लेने के लिए कहा, हम रेस्ट ले रहे हैं। గంప ఎత్త మనకేం పని, टोकरी को उठाने का काम क्या है, ఏమన్నా నా మనసు ఎందుకు ఆ గంప ఎత్తాలని. पता नहीं मेरा मन कर रहा है कि एक बार टोकरी ఇలా उठाऊं। గంపలో ఏముందో మనకేం తెలుసు, ఎందుకు ఆ గంప ఎత్తేది. पास्टर जी कहने लगे अरे इस टोकरी में చూడండి, क्या है, हमें क्या करना, क्यों వాళ్ళిద్దరు टोकरी को उठाना। వాళ్ళిద్దరూ కాపర్లే, वो दोनों पासवान लोग हैं, పాస్టర్ पास्टर और पास्टर కానీ हैं। భూ సంబంధమైన మనసు పోయిందని చూడండి. देखिए पृथ्वी से संबंधित मन गया क्या, భూ సంబంధమైన మనసు పోలా, पृथ्वी से संबंधित मन అంటే नहीं गया। ఆజ్ఞ అతిక్రమించేది. आज्ञा का उल्लंघन करना। ఆయన ఏం చెప్పాడు, उसने क्या कहा, గంప మాత్రం ఎత్తద్దన్నాడు. टोकरी को मत उठाना। ఈ పొద్దుగూకులు बार बार ఇవే ये ఆ గంప ఎత్తాలి, टोकरी उठाना ఆ है, గంప ఎత్తాలి. टोकरी उठाना అందుకే है। పౌలు గారు అంటాడు, इसलिए पौलुस कहता है ఆశింపవద్దు అని ఆజ్ఞ వచ్చింది కాబట్టి అది పొద్దుగూకులు మన మనసులోకి వచ్చి ఆశిద్దాము ఆశిద్దాము అనేది ఉంటది. आशा ना करना, इच्छा ना करना करके एक आज्ञा है, किसी की लालच ना करना। इसलिए हमारे अंदर हमेशा ये चाहिए, ये ले लेंगे, वो ले लेंगे, कि लालच ही आता है। భూ సంబంధమైంది. यही पृथ्वी से మనం जुड़ा हुआ है। రక్షణ పొందినా, हम उद्धार पाए, యేసును నమ్ముకున్నా, या यीशु मसीह पर विश्वास బాప్తిసాలు करें, या తీసుకున్నా, बपतिस्मा भी ले लें, సంఘ సహవాసంలో ఉన్నా, कलीसिया की संगति ఈ में रहें, భూ సంబంధమైన మనసు మాత్రం కొంచెం గొప్ప ఉంటుంది. पृथ्वी से संबंधित मन थोड़ा बहुत అంటే होता మనం है। పూర్తిగా దేవునితోటి సమానంగా అవలా.
पूरी तरह परमेश्वर के समान नहीं మనకు हुई। ఒక వెలితి ఉంది. हमारे अंदर थोड़ी कमी है। ఇప్పుడు చూడండి देखिए పొద్దు గూగుల్ ఏమంటుంది, बार बार वो क्या कह रही है, ఏమంటుందా పాస్టర్ గారు, क्या कह रही है पास्टर अम्मा ఈ जी, గంపెత్తాలని నాకు ఉందండి అంటుంది. इस टोकरी को उठाने का मन कर रहा है। ఈయనేమంటాడు, पास्टर जी क्या कहते हैं, మనకెందుకే, हमें क्या ఆ पता గంప కింద ఏముందో. उस टोकरी के नीचे पता नहीं क्या है। ఆయన ఒక కంతలో ఉండి చూస్తున్నాడంటే ఏం చేస్తాడు చూద్దాం వెళ్ళి. वो छोटे से छेद में से देख रहा था ये दोनों क्या ये करेंगे लेन देखूंगा। जातनु सोदा। ये दोनों क्या करेंगे देखेंगे। బాగా అడుగుతూ మొదలు పెట్టింది. वो बार बार अपने पति से बोलने लगी, నాకెందుకునండి మనసు ఉందండి मेरा मन లేకపోతే. कर रहा है एक बार उठाऊं एक बार उठाऊं। ఆయన అంట, तो उसने कहा సరే లేవే ఎత్తు చూద్దాం తర్వాత. ठीक है उठाओ देखा जाएगा क्या है। ఎత్తారు పైకి. उठाया टोकरी को, దాంట్లో ఎలికొంద బర్రని వెళ్ళిపోయింది. उसके नीचे चूहा था वो चला गया, ఎలికి వెళ్ళిపోయింది. चूहा चला गया। తప్పక నాకు तुरंत टोकरी फिर डाल, ఏసి మేలకుండా కూర్చున్నాడు. खाली टोकरी डाल के बैठ गए चुपचाप। 5 నిమిషాలు ఆయన వచ్చేసాడు. 5 मिनट के बाद वो व्यक्ति आ ఇదంతా गया, చూస్తున్నాడు ఆయన. वो सब कुछ देख रहा था। వచ్చి आकर ఏమండి అంత హాయిగా ఉందా, బాగుందా, उन्होंने कहा कि कैसा लगा, आराम लिया, చాయ్ తాగుతారా అని. क्या चाय पियोगे। ఎందుకులే వద్దులేండి వెళ్తాంలే అండి. नहीं हम जाएंगे। సరేలే మంచిదిలే. ठीक है अच्छी बात ఈ है। గంపే ఎత్తలేదు కదా, इस टोकरी को तो नहीं उठाया ना। మాకేం పని అండి గంప अरे ఎత్తడం. हमें क्या करना टोकरी उठाने के మాకేం लिए, పని అండి గంప हमें ఎత్తడం. क्या करना टोकरी उठाने। ఎత్తలేదు కదా. नहीं टोकरी तो नहीं उठाया, లేదండి మేము ఎత్తలేండి గంప नहीं नहीं ఎత్తలేదు. हमने टोकरी नहीं उठाया। మాకేం పని అండి, हमें क्या మీరు करना, రెస్ట్ కోసం ఇల్లు ఇచ్చారండి, आपने रेस्ट के लिए करने के लिए हमें घर दिया, మాకేం పని అండి. हमें क्या करना उस टोकरी का। సరేలే అని చెప్పి ठीक है बोलकर ఈయన పోయి గంపెత్తాడు. इन्होंने टोकरी उठाई, గంపెత్తి ఎలికేది ఇందులో అన్నాడు. टोकरी उठा के कहा इसके नीचे चूहा था वो कहाँ गया। నేను కాదండి, నేను చెప్పినా గానీ బుద్ధి తక్కువ పోయింది, బుద్ధి తక్కువ మాటలు మాట్లాడింది. मैंने तो नहीं किया, मैंने बोला फिर भी सुना नहीं, मेरी पत्नी ने, उसी ने किया। బుద్ధి తక్కువదండి, బుద్ధి తక్కువ వ్యవహారం చేసిందండి. इसका बुद्धि कम है इसी ने ये काम సరే किया। ఆమె బుద్ధి లేదు, నీకెక్కడ లేదు బుద్ధి. वो तो उस व्यक्ति ने कहा चलो आपकी पत्नी के अंदर बुद्धि नहीं है, आपकी ఆ बुद्धि कहाँ गई। రకంగా మీరు మాట్లాడుతున్నారు, ఆదాం లేళ్ళే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు. आप अपने मन मर्जी से बात कर रहे थे, जैसे आदम हव्वा है नहीं करके कोई बात नहीं करके बातें कर रहे थे। అదంతా ఆడ మీద నెప్పినాడుతున్నారు. सब कुछ उन्हीं के ऊपर डाल रहे మీరు थे। చేసింది आपने क्या किया अभी, మీరేం చేశారు आपने क्या किया। పిల్లరా, प्रियो చూసారా, देखा ఈ భూ సంబంధమైన మనసు పోదు. पृथ्वी से संबंधित मन नहीं जाता। మరి ధన్యులు ఎవరు, धन्य कौन है, మనకి ఎందుకండి, हमें क्या करना, హాయిగా రెస్ట్ తీసుకుని వెళ్ళిపోదాం. आराम करके चले जाएंगे। ఆజ్ఞను పాటించాలి. आज्ञा का पालन करना है। ఎవరు ధన్యులు, कौन धन्य है, ఎవరు పైన పైన ఉన్న వాటిని వెతికేది, कौन ऊपर वाली वस्तुओं को ढूंढता है। ఆజ్ఞను పాటించాలి. ఇప్పుడు आज्ञा का पालन करना है। పరలోక సంబంధమైంది పైరంటే. स्वर्ग से संबंधित है ऊपर मतलब, భూ సంబంధం అనేది మనల్ని లాగుతా ఉంటుంది. पृथ्वी से संबंधित वस्तुएं हमें खींचती रहती భూ हैं। సంబంధమైన మనస్సు ఎప్పుడు ఏదో ఒక పాపం చేద్దానికి पृथ्वी से संबंधित मन हमेशा कोई ना कोई पाप करने की प्रेरणा ఏదో ఒకటి देता है, చేద్దాం. कुछ ना कुछ करे। ఒకసారి एक बार ఇద్దరు దంపతులు दो पति पत्नी थे, ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు. वो ट्रेन में सफर कर रहे थे। ట్రైన్ లో ప్రయాణం చేస్తే ट्रेन में सफर कर रहे थे, అక్కడ రాసి ఉంటది, ఎవరైతే ఇది లాగారో ఇది దాన్ని ఏమంటారు, చైన్, ఈ చైన్ లాగితే 500 ఫైన్ అని. जो कोई इस चेन को खींचेगा उनको 500 रुपए फाइन लगेंगे, 500 ఫైన్ అని. 500 रुपए फाइन लगेंगे। వీళ్ళిద్దరు బాగా మధ్యాహ్నం బాగా ఆనందం తిన్నారు, दोपहर को अच्छे से खाना खाया, బాగా కూర్చున్నారు. आराम से बैठे हुए थे। ఏమందంట, पत्नी ने कहा నాకు చైన్ లాగాలని ఉందండి. मेरा मन कर रहा है कि चेन खींचूं। ఏయ్, నీ దుంప దగ్గర చైన్ లాగితే 500 రూపాయలు జరిమానా. अरे चेन खींचोगे तो 500 रुपए फाइन लगेंगे। అయితే లేండి లాగాలనిపిస్తుంది, पता नहीं छोड़ कुछ नहीं होता लेकिन मैं जरूर खींच, ఇద్దాం లేండి అని. 500 दे అరే देंगे। మనకెందుకే చైన్ లాగా, మనకేం పని చైన్ లాగా, हमें क्या करना चेन खींचना, నాకెందుకు అనిపిస్తుంది. मेरा मन कर रहा है चेन खींचने का। మనం 500 రూపాయలు ఇవ్వాలి ఎందుకు, अरे 500 रुपए देने पड़ेंगे ఒక क्यों। పని చేద్దాం, एक काम करेंगे, మన పైన ఒక మనిషి నిద్రపోతున్నాడు, हमारे ऊपर एक व्यक्ति सो रहा है, మనం లాగుదాం, हम खींचेंगे, మనం లాగి हम खींचकर ఆయన మేం చెబుదాం. उसके ऊपर नाम ఒక बताएंगे। పని చేయి, एक काम करो, 500 నీ దగ్గర 300 పెట్టుకో, तुम अपने पास 300 रखो, నా దగ్గర 200 పెట్టుకుంటా. मैं अपने पास 200 మన रखूंगा। దగ్గర డబ్బులు లేవు కదా, हमारे पास तो पैसे नहीं है, మనం చెబుదాం, हम कहेंगे ఆయన మా డబ్బులు తీసుకున్నాడండి, उसने हमारे पैसे ले लिए हैं, ఆయన మా డబ్బులు తీసుకున్నాడు, उसने हमारे पैसे ले लिए అందువల్ల మీరు చైన్ లాగాం इसलिए हमने चेन खींचा, అని చెబుతామండి. ऐसे बोलेंगे करके ఆ बोला। పైన ఆయన అంటున్నాడు, ऊपर से वो व्यक्ति सुन रहा था, ఆయన అంటున్నాడు ऊपर लेटा हुआ व्यक्ति सुन रहा ఇలా था మాట్లాడింది. इनकी बातें। ఏం చేసింది, क्या ఇప్పుడు किया, ఈయనేమన్నాడు, इसने क्या कहा, సరే లాగివే అన్నాడు. ठीक है खींच दो, పోయి లాగి उसने खींच दिया, బండి ఆగిపోయింది. गाड़ी रुक गई, వచ్చారు, आ गए, ఎవరు ఎవరు ఎవరు, किसने किसने खींचा, మేమేనండి అన్నారు. उसने कहा हमने खींचा। మీరా, क्यों ఎందుకు అన్నాడు. क्यों खींचा आप लोगों ने, ఏమండి మా 500 రూపాయలు ఈ అబ్బాయి తీసుకున్నాడు, हमारे 500 रुपए ऊपर जो लेटा है उसने ले लिया, ఈమెంట్ ఎత్తలేదు, देने के लिए कह रहे हैं तो नहीं दे रहा, అందుకని इसलिए మేము చైన్ లాగామని. हमने चेन खींचा। సరే అబ్బాయి బాయ్ లే అన్నాడు. जो ऊपर लेटा था उसको उठाया, చైన్ లాగేవా అని. तुमने चेन खींचा क्या, లాగాను. हाँ खींचा। బాయ్ డబ్బులు నువ్వు చైన్ ఎవరెవరు లాగారంటే ఎవరు చెప్పట్లేదంట.
जब चेन किसने खींचा करके चेकिंग के लिए आए तो कोई भी नहीं बोल रहा था किसने चेन ఎవరు खींचा, చెప్పట్లేదంట. कोई नहीं बोल रहा था। చివరికి आखिरी में వీళ్ళు అన్నారంట जिन्होंने ఆ खींचा పైన उसने అతను बोला, లాగాడండి वो అన్నారు. ऊपर लेटा है उसने खींचा है। వీళ్ళిద్దరు అన్నాడు పైన ఉన్నవాడు లాగాడు. नीचे तो दोनों थे, उन्होंने कहा ऊपर वाले व्यक्ति ने खींचा, అతను లేపారంట. उस व्यक्ति को उठाया, బాయ్ దిగు नीचे आ जाओ करके ఎందుకు बोला, చైన్ లాగావనంట. क्यों चेन खींचा करके बोला। లాగానండి तो అన్నాడు. उसने कहा हाँ मैंने ही खींचा है। ఎందుకు లాగావన్నాడు. क्यों खींचा? నా దగ్గర 500 రూపాయలు కాజేసి मेरे पास 500 रुपए थे, वो चुरा लिए। చూడండి వాళ్ళ దగ్గర ఉంటాయి. देखियो उनके पास होंगे 300 ఆయన దగ్గర ఉంటే 200 ఈయన దగ్గర ఉంటాయి. 300 रुपए उसके पास है, 200 रुपए स्त्री के पास है। కావాలంటే మీరు చెక్ చేయండి. आप देख चाहिए तो उनके बैग चेक कीजिए। చెక్ చేస్తే चेक किया ఆయన तो దగ్గర 300 ఈ దగ్గర 200. इसके पास 300 और उसके पास 200 रुपए थे। ఆయనకి ఏంటి 500 అన్నాడు. और लेके कहा कि वो उनको दे दो, ఆయనకి ఇప్పించాడు. और उनको दे दिए వెళ్ళిపోయాడు. और चले गए। చూసావా देखा పాపం యొక్క ఫలితం ఏం దొరికింది. पाप का फल क्या निकला। ఆజ్ఞ అతిక్రమం ఏం దొరుకుతుంది. आज्ञा का उल्लंघन करोगे तो क्या मिलेगा। అందుకనే इसलिए అలాంటి మనస్సు మనకు ఉండకూడదు. ऐसा मन नहीं होना चाहिए అది हमारे భూ अंदर। సంబంధమైన वो మనస్సు. पृथ्वी से संबंधित मन है, కాబట్టి इसलिए ఈ భూ సంబంధమైన మనస్సును మనము పూర్తిగా తీసేయాలి. ये पृथ्वी से संबंधित मन को पूरी तरह निकाल देना అందుకే चाहिए। इसलिए పౌలు గారు पौलुस కొలస్సీ రాసిన పత్రికలో कोलोसियों की लिखी पत्री, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. तुम्हारा जीवन मसीह के साथ परमेश्वर में छुपा हुआ है। మీరు ఎప్పుడన్నా మాయిల్ ఫకీర్ గురించి విన్నారా. कभी आपने माया फकीर करके सुना है ना। ఆయన ప్రాణం ఎక్కడ ఉంటది. उसका प्राण कहाँ होता है। చిలకలో ఉంటది. तोते में होता है। ఆ చిలక 7 ఏమంటారు సప్త సముద్రాలు దాటిపోవాలి. అక్కడ పెద్ద గుఫ ఉంటది. ఆ గుఫలో ఒక ఏదో ఉంటది మొత్తం చెప్పుకుంటూ వచ్చి అక్కడ ఒక చిలక ఉంటది. ఆ చిలకను చంపితే నేను చచ్చిపోతాను అంటాడు. वो कहानी होती है कि 7 समुद्र पार करके जाना है, वहां एक बड़ा गुफा होगा, गुफा के अंदर कुछ होगा, वहां पे एक तोता होगा, उस तोते को मारोगे तो मेरा प्राण वहीं నా पे है, मैं मर ప్రాణం जाऊंगा। చిలకలో ఉందంట. मेरा प्राण तोते में है करके बोलता है। సో అదే విధంగా इसी तरह మన జీవం ఎక్కడుంది. हमारा जीवन किधर है। మన జీవము हमारा जीवन క్రీస్తుతో కూడా मसीह के साथ దేవుని యందు దాచబడి ఉంది. परमेश्वर में छिपा हुआ है। కాబట్టి इसलिए యేసు ప్రభు నమ్ముకుంటే यीशु मसीह पर विश्वास करेंगे तो యేసు లాగా మనం పరిశుద్ధంగా ఉండాలి. यीशु मसीह की तरह हमें पवित्र रहना అందుకే चाहिए। పౌలు గారు అంటాడు इसलिए पौलुस कहता నేను है క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. मैं मसीह के अनुसार चल रहा हूँ, మీరు నన్ను పోలి तुम भी నడుచుకోండి. मेरी किसी चाल चलो, మీరు నన్ను పోలి तुम भी నడుచుకోండి. मेरी किसी चाल चलो। అంటే యేసు ప్రభును పోలి మనం నడుచుకోవాలి. मतलब हमें यीशु मसीह किसी चाल चलनी ఈ चाहिए। బైబిల్ అంతా కూడా ये बाइबल सारा దేవుని స్వభావం, परमेश्वर का स्वभाव है, దేవుని స్వభావం, परमेश्वर का स्वभाव है, దేవుని చిత్తము, परमेश्वर की इच्छा है, దేవుని యొక్క తత్వం. परमेश्वर का तत्व है। ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞ మనం పాటించినప్పుడు जब इस बाइबल के अंदर की हर एक आज्ञा का पालन हम करेंगे, మనం క్రీస్తులాగా ఉంటాం. हम मसीह की तरह रहेंगे। క్రీస్తులాగా ఉంటే मसीह की तरह रहने से దేవుడిలాగా ఉండట్లే. परमेश्वर की तरह रहे हैं। అందుకే దేవుడు అన్నాడు इसलिए परमेश्वर कहता యేసు है, ప్రభు బాప్తిస్మం తీసి బయటకు వచ్చినాక जब यीशु मसीह बपतिस्मा लेके बाहर आया, ఇదిగో ఈయన ప్రియ కుమారుడిని నేను ఆనందిస్తున్నాను. देखो ये मेरा प्रिय पुत्र है, इससे मैं प्रसन्न हूँ, ఈయన ఎందుకు నేను इससे ఆనందిస్తున్నాను. मैं प्रसन्न हूँ। ఒక చోట అన్నాడు एक जगह ఈ कहा, ప్రియ కుమారుడిని ఆనందిస్తున్నాను ఈయన మాటనండి అన్నాడు. ये मेरा प्रिय पुत्र है, मैं इससे प्रसन्न हूँ, तुम इसकी सुनो। ఎవరు మాట వినాలి మనం. अभी हमें किसकी बात सुननी है। యేసు మాట వినాలి. यीशु मसीह की बात सुननी యేసు है, ప్రభు మాట यीशु వినాలి. मसीह की बात सुननी है। ప్రతి మాట हर बात సగం సగం వింటాం, సగం వినకుండా ఉంటాం, కొంత మన ఇష్టం, కొంత దేవుని ఇష్టం, అట్లా ఉండకూడదు. आधा प्रभु की बात सुनना, आधा प्रभु की बात ना सुनना, आधी हमारी मर्जी, आधा प्रभु की मर्जी, ऐसा नहीं होना चाहिए। పూర్తిగా మారిపోవాలి. पूरी तरह बदल जाना चाहिए, పూర్తిగా पूरी మారిపోవాలి. तरह बदल जाना అందుకే चाहिए। యేసు ప్రభు అన్నాడు इसलिए यीशु मसीह ने कहा, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. स्वर्ग राज्य निकट आ गया है, मन फिराओ। అసలు మనిషి అంటేనే మనసు. इंसान मतलब ही मन है, మనిషి అంటే మనసు. इंसान मतलब मन। కానీ జంతువులకు లేదు తీరా మనసు. मन जंतुओं के अंदर नहीं है, జంతువుల ఆత్మ లేదు, जंतुओं के अंदर आत्मा नहीं है, జంతువుల మనసు లేదు. मन नहीं है। జంతువులు చూడండి, जंतुओं को देखिए, 2 జంతువులు, 2 पशु हैं, 2 దున్నపోతులు 2 भैंस है, బాగా పొడుచుకుంటాయి, 2 बैल आपस में लड़ती हैं, బాగా పొడుచుకుంటాయి. आपस में लड़ते रहते हैं। పొడుచుకున్నాక लड़ने के बाद పశ్చాత్తాపడతాయా? क्या पश्चाताप करते हैं? పశ్చాత్తాపడతాయా? पश्चाताप करते हैं? పశ్చాత్తాపడవు. नहीं। ఎందుకని? क्यों? మనసు లేదు, मन ही नहीं है, మనసు లేదు. मन ही नहीं है। వాటికి పోట్లాడుకోవడం తెలుసు. सिर्फ उन्हें झगड़ा करना, लड़ाई करना కానీ पता है। పశువుకి మనిషికి తేడా అని చెప్పండి. और पशु के अंदर और इंसान के अंदर क्या फर्क है? పశువుకి మనిషి తేడా ఏంటంటే इंसान और पशु के अंदर क्या फर्क है? మనసు ఉంది మనలో, हमारे अंदर मन है, మనసు ఉంది. मन है। అందుకే ప్రభు అన్నాడు యేసు ప్రభు, इसलिए प्रभु यीशु मसीह ने कहा, మారు మనసు పొందండి. मन फिराओ। అంటే ఆదాము మనసు మనకు ఉండకూడదు. आदम जैसा मन हमारे अंदर नहीं होना ఆదాములో चाहिए। మనం జన్మించాం. आदम में ही हम जन्म पाए ఆదాము हैं। భూ సంబంధమైన వాడు, आदम पृथ्वी से संबंधित है, ఆదాము భూ సంబంధమైన వాడు. आदम पृथ्वी से संबंधित యేసు है, ప్రభు यीशु मसीह పరలోక సంబంధి, स्वर्ग से संबंधित है, పరలోక సంబంధి. स्वर्ग का కాబట్టి
కాబట్టి మనం మారిపోవాలి, इसलिए हमें पूरी तरह बदल जाना चाहिए, మారిపోవాలి. बदल जाना మరి चाहिए। ఏమేం మారాలండి? क्या क्या बदलना है, ఏమేం మారాలి? क्या क्या बदलना మన है? ఆలోచనలు మారాలి. हमारे विचार बदलने हैं। అర్థమవుతుందా? समझ में आ रहा మన है? ఆలోచనలు हमारे మారాలి, विचार बदलने మన हैं, చూపులు మారాలి, हमारा देखने का तरीका बदलना है, చూపులు మారాలి. देखने का तरीका అందుకే बदलना ప్రభువు వారు అన్నాడు, है। इसलिए प्रभु ने कहा, ఎవరైనా సరే जो भी ఒక స్త్రీని మోహపు చూపు చూడటం కూడా పాపమేనంట. स्त्री को बुरी नजर से देखे वो भी पाप है। అర్థమైందా? समझ में आ रहा है? ఒక స్త్రీని एक स्त्री को మోహపు చూపు చూడటం, स्त्री को बुरी नजर से देखना, ఒక పురుషుణ్ణి एक पुरुष को ఒక స్త్రీ एक स्त्री మోహపు చూపు చూడటం. बुरी नजर से देखना। అర్థమైందా మీకు? समझ में आ गया आपको? అందుకనే इसलिए దేవుడు परमेश्वर ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని आदम का अकेला रहना अच्छा नहीं, ఆయన్ని గాఢ నిద్ర కలుగు చేసి उसे गहरी नींद में डालकर మొట్టమొదటి ఆ ప్రశ్న सबसे पहले ऑपरेशन सबसे पहले ऑपरेशन ఏదేను వనంలో अदन की वाटिका ఆయన में పక్కటి ఎముక తీశాడు. उसकी పసలి की हड्डी को निकाला। అందుకే అంటున్నా అప్పుడు నేను, इसलिए मैं कभी कभी कहता हूँ డాక్టర్ల కంటే పరమ డాక్టర్ ఆయనని, डॉक्टरों से बढ़कर डॉक्टर है वो, డాక్టర్ కంటే పరమ డాక్టర్. डॉक्टरों से बढ़कर डॉक्टर है। మొట్టమొదటి ఆ ప్రశ్న सबसे पहला ऑपरेशन ఏదేను వనంలో अदन की वाटिका దేవుడు में చేశాడు ఆదాంకి. परमेश्वर ने किया आदम का, అతనికి గాఢ నిద్ర కలుగు చేసి उसे गहरी नींद में डालकर ఆయన పక్కటి ఎముక నుంచి उसकी पसली की हड्डी में స్త్రీ से స్త్రీని తయారు చేశాడు. स्त्री को बनाया, స్త్రీని తయారు చేశాడు. स्त्री को बनाया। ఆయనకి ఆ మాంసం అంటే అక్కడ పూడ్చాడంట. वहां पे मांस को डाला। కుట్లేసాడా? क्या वहां पे कांटे लगाए, टांके लगाए? కుట్లేసాడా? टांके लगाए। అసలు నిద్ర ఎట్లా ఏమన్నా సున్ను కోసం ఏమి ఇచ్చాడు? उसको कोई एनेस्थीसिया दिया गया क्या? అది చూడండి, సున్ను గాఢ నిద్ర, బాగా గాఢ నిద్ర. गहरी नींद में चला गया ఈ था। రోజుల్లో ఆపరేషన్ ఏం చేస్తారు? आजकल ऑपरेशन करना है तो क्या करते हैं? ఆ మత్తు మందిస్తారు, एनेस्थीसिया देते हैं, మత్తు మందిస్తారు. उसको बिल्कुल होश ఆ में नहीं తర్వాత रहने देते। చక్కగా కోస్తారు. उसके बाद अच्छे से ऑपरेशन करते ఎన్నో हैं, గంటలు జరుగుద్ది. कई घंटों ऑपरेशन होता మరి है। నిద్రపోవడానికి ఏమి ఇచ్చాడు దేవుడు? तो परमेश्वर ने यहाँ पे आदम को गहरी नींद में डालने के लिए क्या మరి ఏం दिया? పెట్టి కోసాడు? क्या लेके काटा? చూడండి ప్రియారా, देखिए प्रियो, అట్టని ఉంటాడు, ऐसे किया होगा నిద్రపోయి ఉంటాడు. और वो सो गया होगा। మనం కూడా చూడండి, अब हमें भी देखिए, అర్ధరాత్రిలో కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, अगर आधी रात को पेट में दर्द आ जाए, కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, पेट में दर्द आ जाए, డాక్టర్లు కూడా ఉంటారు, डॉक्टर भी नहीं होते, డాక్టర్లు కూడా ఉంటారు. डॉक्टर भी नहीं होते। ఒక రోజు एक दिन నాసోనికి చిన్న నాసోనికి नाशोन को అర్ధరాత్రిలో आधी रात को వాడికి బాగా లెట్రిన్ దగ్గర బాగా నొప్పి వస్తుంది. जहाँ से मोशन पास होता है वहां पे बहुत दर्द आ रहा था। అర్ధరాత్రి आधी रात को 2:30 అవుతుంది. 2:30 बज रहे थे వెంటనే పెద్దగా కేక వేశాడు. और तेज की चिल्लाया। మేము లేచాం. हम उठे, ఏందన్నాం? क्या हुआ? వీళ్ళు ఆయన భుజాన్ని వేసుకుని హాస్పిటల్కి వెళ్దాం అన్నారు. उन्होंने गोदी में लिया और कहा इसको हॉस्पिटल लेके जाएंगे। నాకు అనిపించింది, ఎందుకబ్బా హాస్పిటల్, కరోనా వైరస్ ఇవన్నీ ఉండే కదా, ఇక్కడే ప్రార్థన చేస్తే అనుకుంటా. కానీ వాళ్ళిద్దరు ఆ సీజాను కిషోరు కాదు వెళ్దాం అంకులు అన్నారు. मुझे लगा इतनी आधी रात को कोरोना वायरस का टाइम है, क्यों हॉस्पिटल जाना, लेकिन ये दोनों तैयार हो गए थे हॉस्पिटल जाने के ఏదో लिए। అంకులు వెళ్తే ఏది చూపిద్దాం. नहीं अंकल जाएंगे, एक बार दिखाएंगे। వెళ్ళాం. गए వెళ్తే गए तो అక్కడికి వెళ్ళినాక వాళ్ళు అంటారు, वहां हॉस्पिटल में जाने के बाद वो लोग कहते हैं స్పెషలిస్టులు ఎవరు లేరు. कोई स्पेशलिस्ट नहीं है। నేను అన్నా, ఒకసారి ఫోన్ చేయను. मैंने कहा एक बार फोन करो। ఫోన్ చేస్తే ఆయన అంటాడు, फोन करा तो डॉक्टर को वो लोग कहते हैं లేదు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమను, आप उन्हें बड़े हॉस्पिटल लेके जाओ, మా వల్ల కాదు, हमसे नहीं होगा, మేము రాము हम नहीं आएंगे, అన్నారు. ऐसे बोला। అప్పుడు ఈయన అన్నాడు, ఎవరు రారంటండి అని. तब वो वहां पे जो बैठा था उसने कहा कोई डॉक्टर नहीं आएगा, बोल ఎవరు रहा है, రారంటండి, कोई नहीं आएगा, పెద్ద హాస్పిటల్ आप తీసుకెళ్ళమను, बड़े हॉस्पिटल लेके जाओ, మా వల్ల కాదు అంటున్నాడు. हमसे नहीं हो पाएगा। వెంటనే ఇంటికి తీసుకొచ్చి तुरंत हम घर लेके आ गए, ఇంటికి తీసుకొచ్చి घर लेके आ गए, ప్రార్థన చేశాం. प्रार्थना किया, ప్రార్థన చేశాం. प्रार्थना किया, ప్రభు నామంలో, యేసు నామంలో ప్రార్థన प्रभु చేశాం. यीशु मसीह के नाम से प्रार्थना किया। తెల్లవారలేక హాయిగా ఉన్నాడు, ఆరాముగా ఉన్నాడు, सुबह होते ही आराम से था, హాయిగా ఉన్నాడు. आराम से था। అదే విధంగా ప్రియులారా, उसी तरह प्रियो, మనకు దేవుడు అట్లా ఆయన టచ్ చేస్తే प्रभु ऐसे हमें छुएगा ఆయన तो మర్మదేహంలో ఉన్నాడు. ఇప్పుడు वो अभी मर्म देह में है, మర్మదేహంలో ఉన్నాడు. मर्म देह में है। మొదట మట్టి మనిషిగా వచ్చాడు, पहले मिट्टी के इंसान की तरह आया, తర్వాత మహిమ మనిషిగా ఉన్నాడు, फिर महिमा के इंसान की तरह रहा, పరలోకానికి వెళ్ళిపోయాడు. फिर स्वर्ग चला गया। ఇప్పుడు ఆయన మా మర్మ దేహంతో అమర్త్య దేహంతో మనల్ని ఆయన టచ్ చేస్తాడు ప్రియులారా. अभी वो मरणहार देह के साथ हमें छूता है अमर्त्य అదే देह में। ఆదాముతో జరిగింది. यही बात आदम के साथ అదే हुई, ఆదాముతో జరిగింది. यही बात आदम के साथ हुई। ఆదాము आदम చక్కగా నిద్రపోయాడు. अच्छे से सो गया, ఆదాము లేచాడు. आदम उठा, లేచిన వెంటనే उठते ही ఆయన ఎదురుగా उसके सामने ఒక స్త్రీ ఉంది. एक स्त्री थी, ఒక స్త్రీ ఉంది. एक स्त्री थी। ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? तब परमेश्वर ने మీరు क्या ఆది कहा? కాండంలో చూస్తే, अगर आप उत्पत्ति देखें, ఆది కాండంలో చూస్తే उत्पत्ति देखें, చూడండి, ఆది కాండం చూడండి एक ఒకసారి. बार उत्पत्ति देखेंगे, ఆది కాండం ఒకసారి చూడండి. उत्पत्ति देखिए, ఆది కాండము 2 उत्पत्ति 2 2:23 ఒకసారి చదివితే, 2:23 ఆదాము దగ్గరికి ఆ స్త్రీని తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము,
ఇది నరులో నుండి తీయబడింది కదా నారీ అనబడును అన్నాడు तब చూడండి. आदम ने कहा, अब यह मेरी हड्डियों में की हड्डी और मेरे मांस में का मांस है, इसलिए इसका नाम नारी होगा, क्योंकि यह नर में से निकाली गई है। అర్థమైందా? समझ में आ गया? అంటే मतलब ఆదాము గాఢ నిద్రలో ఉన్నాడు. आदम गहरी नींद में था। ఆదాముకు తెలియదు ఏం జరిగిందో. आदम को पता नहीं क्या हुआ। ఆదాము మంచి మొత్తం నిద్రలో ఉన్నాడు. आदम अच्छी गहरी नींद में था। ఆదాముకి ఎలా ఆపరేషన్ జరిగిందో తెలియదు. आदम का कैसा ऑपरेशन हुआ కానీ उसको पता ఆదాము नहीं। లేచిన వెంటనే ఆ స్త్రీని చూసి ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నరుల నుండి తీయబడిన నారి అని ఎట్లా అన్నాడు చెప్పండి? आदम जब नींद से उठा तो उसके सामने एक स्त्री थी, तब उसने कैसे कहा ये मेरी हड्डी में की हड्डी, मेरे मांस में का मांस, ये नर से निकाली गई नारी है। మీరు తిమోతిలో 1వ తిమోతిలో చూస్తే एक बार पहला तिमोथियुस देखेंगे। 1వ తిమోతిలో पहला तिमोथियुस చూడండి. 1వ తిమోతి 3వ అధ్యాయంలో पहला तिमोथियुस 3 अध्याय में 16వ వచనం 16वां वचन, నిరాపేక్షముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నదని రాశాడు. 16 इसमें संदेह नहीं कि भक्ति का भेद गंभीर है। అర్థమైంది మీకు? समझ में आया? ఇప్పుడు ఏమంటున్నాడు? क्या कहता है? నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. इसमें संदेह नहीं कि भक्ति का भेद गंभीर है। ఏంటది? क्या है అసలు ఆ మర్మం ఏంటి చెప్పండి? वो भेद? क्या है అది మనం తెలుసుకోవాలి. वो हमें जानना है। క్రైస్తవులుగా తెలుసుకోవాలి. हम क्रिश्चियन हैं, हमें जानना ఎలా है। తెలిసింది ఆదాముకి? कैसे पता चला आदम को? ఎందుకంటే क्योंकि ఆదాములో కూడా ఉంది ఆ అవ్వలో ఉన్న ఆత్మే. आदम के अंदर भी वही आत्मा है जो हव्वा के अंदर है। ఆదాము లోపల కూడా ఆ జీవాత్మని ఊదినప్పుడు ఆయన జీవం కలిగిన ప్రాణి అయ్యాడు. आदम के अंदर जब जीवन की आत्मा फूकी गई वो जीवित प्राणी हो गया। ఇప్పుడు అవ్వలో కూడా దేవుడు ఆ ఆత్మను ఊదినప్పుడు ఆయన కూడా జీవిత ప్రాణి అయ్యింది. जब हव्वा के अंदर वो आत्मा फूका गया तो वो भी जीवित प्राणी बन गई। వాళ్ళిద్దరి యొక్క మనసు ఒకటే. उन दोनों का मन एक ही है। వాళ్ళిద్దరి మనసు ఒకటే. दोनों का मन एक ही है। అందుకే ఆదాము ఆత్మలో తెలుసుకున్నాడు. इसलिए आदम ने आत्मा में जाना। ఆదామును దేవుడు సృష్టించిన భూ సంబంధమైన మనిషి కాదు, ఆయన పరలోక సంబంధమైన మనిషి. जब आदम को पृथ्वी पर सृजा गया वो पृथ्वी से संबंधित व्यक्ति नहीं था, आत्मा स्वर्ग का संबंधित వాళ్ళు व्यक्ति అప్పుడు था। ఆజ్ఞ అతిక్రమించలేదు. तब उन्होंने आज्ञा का వాళ్ళు उल्लंघन भी नहीं దేవునితో किया था। సమానంగా वो ఉన్నారు. परमेश्वर के बिल्कुल समान थे। వాళ్ళు దేవునితో సమానంగా परमेश्वर ఉన్నారు. के समान వాళ్ళు थे। పైన వాటిని చూసిన భూ సంబంధమైన కాదు. వాళ్ళు उन्होंने ऊपर की वस्तुओं पर ही ध्यान लगाया, लेकिन पृथ्वी से వాళ్ళు संबंधित वस्तुओं దేవుని पर సృష్టి. नहीं। वो परमेश्वर की सृष्टि అందుకే है, భూమి మీద ఉన్నారు. इसलिए वो पृथ्वी पर है। ఎందుకు దేవుడు భూమి మీద నరులను చేశాడంటే क्यों परमेश्वर ने पृथ्वी पर इंसान ఆయన को మహిమ बनाया? కొరకు, अपनी महिमा के लिए, ఆయన మహిమ కొరకు. अपनी महिमा के అందుకే लिए। సాతాను इसलिए शैतान మనల్ని సులువుగా చిక్కులు పెట్టాల్సి వస్తాడు. हमें आसानी से गिराना चाहते దేవుడు हैं। నమ్ముకున్నా గానీ परमेश्वर पर विश्वास करें फिर ఏదో भी ఒకటి మనలో ఉండాలి. कुछ ना कुछ कमी हमारे ఏదో अंदर ఒక रहती లోపం है। మనలో कुछ ఉండాలి. ना कुछ कमी हमारे अंदर యేసు रहता है। ప్రభు వచ్చినప్పుడు जब यीशु मसीह आता है మనం ఎత్తబడకుండా ఉండాలి. हम उठाए नहीं जाने అది चाहिए। వాడి ఉద్దేశం. उसकी सोच ये है। ఎందుకని? क्यों? దేవుడు మిమ్మల్ని మహిమ కొరకు చేసుకున్నాడు కాబట్టి परमेश्वर ने तुम्हें अपनी महिमा के लिए बनाया है, ఆ इसलिए మహిమ మీకు లేకుండా చేస్తాను. वो महिमा मैं तुम्हारे अंदर ఆ नहीं रहने రాజ్యంలో दूंगा। మీరు వారసులు లేకుండా उस చేస్తాను. राज्य की तुम वारिस ना बनो, ऐसा నువ్వు భూ करूंगा। సంబంధం వ్యక్తి కాబట్టి భూ సంబంధం ఆలోచనలే ఆలోచించు. आप पृथ्वी से संबंधित व्यक्ति हो, इसलिए पृथ्वी के विचार ही నువ్వు रखो। పరలోక సంబంధం వ్యక్తి కాదు. आप स्वर्ग के संबंधित व्यक्ति नहीं हो। ఒకసారి एक बार ఒక సిస్టర్ एक सिस्टर, బాగా సమర్పించుకుని పాపం उसने प्रभु को अपने आप को समर्पित कर నా दिया దగ్గరికి था। వచ్చింది. मेरे पास आके कहा, ఈ రోజు నుంచి నేను आज से मैं పాస్టర్ లాగా पास्टरम्मा की तरह అన్ని తీసేసుకున్నా. सब कुछ मैंने निकाल दिया है। అన్ని తీసేసుకున్నా. सब कुछ निकाल दिया। పాస్టర్ లాగా ఉండాలి నేను. मैं पास्टरम्मा की तरह ही रहूंगी। దేవుడు చెప్పాడు నాకు, परमेश्वर ने मुझसे చూడు कहा है, పాస్టర్ చూడు, देखो पास्टरम्मा को, చూడు పాస్టర్ చూడు, पास्टरम्मा को देखो, ఆయన పరలోక జీవితం జీవిస్తుంది. वो स्वर्ग का जीवन जी భూ रही है। సంబంధమైన ఆమెకేమి లేవు. पृथ्वी से संबंधित कुछ भी वस्तु इसके पास्टरम्मा पास చూడు नहीं है। అన్నాడు. पास्टरम्मा को देखो करके प्रभु ने పాస్టర్ कहा। అండి పాస్టర్ గారు చూపించాడు నాకు. पास्टर जी, मुझे पास्टरम्मा को दिखाया प्रभु ने, తీసేసుకుంది. सब कुछ निकाल కానీ लिया। ఆమెలో భూ సంబంధం మనసు పోవాలి. लेकिन उसके अंदर पृथ्वी से संबंधित मन नहीं गया। ఎందుకని? क्यों? అటు ఇటు మనుషుల వైపు చూసే వాళ్ళకి భూ సంబంధం పోదు. जो इंसानों की ओर इधर उधर देखते रहते हैं, उनके अंदर से पृथ्वी से संबंधित मन जो है नहीं जाता। వాళ్ళు అన్నారంట, उन्होंने कहा, ఏంది ఇంత పరిశుద్ధరాలు నువ్వు, क्या तुम इतनी पवित्र हो? ఎంత పరిశుద్ధరాలు. लोगों ने कहा, क्या तुम इतनी पवित्र हो? ఏమంటారు నిన్ను? लोग क्या कहेंगे? మనం వస్తుందని అనరు, पति मर गया, ऐसा नहीं बोलेंगे, అట్ట అనరు. ऐसा नहीं बोलेंगे। 10 మందిలో ఏమంటారు నిన్ను 10 लोगों के बीच में जाओगी, वो क्या నిన్ను सोचेंगे? ఏమంటారు? क्या सोचेंगे? అని అనేటప్పటికి जब लोगों ने ऐसे बोलना నలుగురు शुरू 4 किया, వైపులు పొడిచేటప్పటికి चारों तरफ से बातें ऐसे सुनने को मिली, ఒక तो రోజు एक दिन నా దగ్గరికి వచ్చి मेरे पास आई, వెంటనే నా కాళ్ళ మీద పడింది. तुरंत मेरे पांव पे गिर गई। ఏమని తెలుసా? क्या बोला पता है?
నా వల్ల కాదు, मुझसे नहीं हो पाएगा, నేను ఎంత పరిశుద్ధురాలను కాదు. मैं इतनी पवित्र नहीं हूँ। సైతాన్ అంటాడంట, దేవుడు అంటాడంట, परमेश्वर कहता है నువ్వు ఎంత పరిశుద్ధురాలువా, क्या तुम इतनी पवित्र हो, ఎంత పరిశుద్ధురాలు అయిపోయావు నువ్వు, क्या इतनी पवित्र बन गई तुम, నువ్వు పాస్టర్ లాగా సమానం ఉంటావా क्या तुम पास्टर माँ के समान रह అని सकती हो। నాతో అన్నాడండి ऐसे పాస్టర్. पास्टर प्रभु ने मुझे कहा पास्टर అందుకని जी, నేను తీసేసుకున్నాను, నేను మళ్ళీ పెట్టుకుంటున్నాను, इसलिए मैं फिर से लगा रही हूँ, మళ్ళీ పెట్టుకుంటున్నాను. मैं इसलिए सब कुछ फिर से लगा रही हूँ। నేను అన్నాను, तब मैंने कहा ఇది దేవుడు మాట్లాడదమ్మా, ये परमेश्वर ने बात नहीं की, సైతాను మాట్లాడు, शैतान ने बात किया है, సైతాను మాట్లాడు. शैतान ने बात की है। ఎందుకని क्यों? నీకు భూ సంబంధం ఆలోచన పోలా, पृथ्वी से संबंधित विचार आपके अंदर से अभी गया ఇంకా नहीं, నీకు ఇంకా పోలా, अभी गया ఈ नहीं। భూ సంబంధం ఆలోచన నీకు ఇంకా ఉంది. पृथ्वी से संबंधित विचार अभी भी आपके अंदर है। అందుకే అయస్కాంతం ఏం చేస్తుంది చెప్పండి, इसलिए चुंबक क्या करता है, అయస్కాంతం ఏం చేస్తుంది, चुंबक क्या करता है, వెంటనే ఇరుంది ఆకర్షించదా, लोहा मिलते ही चुंबक खींचता नहीं उसे? ఆకర్షించదా, खींचता ఆకర్షించదా. है कि नहीं? అందుకని భూ సంబంధం ఆలోచన వాళ్ళు వెంటనే భూ సంబంధం పనులే చేస్తా ఉంటారు. इसलिए पृथ्वी से संबंधित विचार होंगे तो पृथ्वी की ओर ही आकर्षित होंगे। దేవుడు దేవుడు అంటారు, परमेश्वर परमेश्वर तो बोलेंगे, దేవుడు అంటారు, परमेश्वर ఎక్కడికైనా बोलेंगे, వెళ్తే ఏమంటారు, कहीं पे जाए तो क्या बोलेंगे, మీరేమిట్లండి అంటే మేము క్రైస్తవులం అండి आप అంటారు, कौन है करके पूछते ही हम क्रिश्चियन हैं మేము करके बोलते हैं, క్రైస్తవులం అండి हम అంటారు. क्रिश्चियन है करके बोलते हैं, క్రైస్తవులమే क्रिश्चियन ही కానీ हैं భూ సంబంధం లేదు. लेकिन पृथ्वी से जुड़े हुए हैं। అందుకని వాక్యం ఏమిటంటే, इसलिए वचन कहता है మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళు కాబట్టి अब मसीह के साथ जिलाए गए हो, పైన వాటి వైపే మీ మనసు, ऊपर की ओर ही तुम्हारा मन होना పైన चाहिए, వాటి వైపే ऊपर చూడండి, की ओर ही तुम्हारा मन होना భూ चाहिए, సంబంధం చూడబాకండి. पृथ्वी की ओर मत मन लगाओ, భూమి శపించబడింది పిల్ల. पृथ्वी शापित हुई है, కాబట్టి మనం లాగుతూ ఉంటాం, इसलिए वो हमें खींचता ही रहेगा, లాగుతూ ఉంటుంది. खींचता ही रहेगा। అందుకని इसलिए మనం కొత్తగా జన్మించిన వారం కాబట్టి हम नए सिरे से जन्म पाए हुए ఈ हैं, వాక్యం మనలో ఉంది, ये वचन हमारे अंदर है, పరిశుద్ధులుగా ఉంటాం, पवित्र रहेंगे, పరిశుద్ధులుగా ఉంటాం, पवित्र रहेंगे, పాపం చేయను, पाप नहीं करूंगा, నేను పరిశుద్ధుడిని, मैं पवित्र हूँ, నేను పరిశుద్ధురాలిని, मैं पवित्र हूँ, పాపం చేయను, पाप नहीं करूंगा, పాపం చేయను. पाप नहीं करूंगा। అందుకే మనం ఒకరికొకరు పరీక్షించుకోవాలి, इसलिए हम एक दूसरे को परखते रहें, अपने आप మీకు మీరే పరీక్షించుకోండి. अपने आप को जांचते రండి रहो। ప్రార్థిద్దాం, आइए प्रार्थना రండి करें, ప్రార్థిద్దాం. आइए प्रार्थना करें। వందనాలు నాయన, धन्यवाद प्रभु, ఈ రోజు ప్రభువా आज के दिन प्रभु పైన వాటి వైపే మా మనసు అంటున్నారు. ऊपर की वस्तुओं पर ही हमारा భూ मन होना సంబంధం चाहिए।